అదే నమస్కారం. మనకి దోమలతో చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. దానికోసం రకరకాల ప్రయోగాలు చేస్తాం. అవి కొడతాం, ఇవి కొడతాం. అటు దోమలు పోవడానికి వాడేవి అవి పోతే మనం మాత్రం పోతాం గ్యారంటీగా. దోమలు పోతే చెప్పలేం కానీ మనం పోతాం. దోమలు రాకుండా ఉండడానికి పూర్వం రోజు సాంబ్రాణి పొగలు వేసుకునే నీళ్ళలో, లేదా మంచి తులసి మొక్కలు పెంచుకునేవారు. అలాగే మొక్కల్లో విష్ణుకాంతలో చాలా రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. ఒకటి నేలను పాకేది, అది మనం వినాయక పత్తిలో వాడతాం, అది విష్ణుకాంత. సో ఇది అడవిలో విష్ణుకాంత్ అంటారు, అడవి విష్ణుకాంత్ అంటారు వాళ్ళు. ఈ దోమల మొక్క అంటారు మామూలుగా అయితే. ఇది మనకి ఈ తూర్పు కనుమల్లో విపరీతంగా ఉంటుంది. ఈ ఉన్న చోట దోమలు ఉండవు. ఎందుకంటే నేను అడవిలో ఉంటాం కాబట్టి మేము నైట్ పడుకోవాలనుకోండి, ఈ మొక్కలు ఎక్కడన్నా ఎత్తుకుని ఆ ప్లేస్ ఎత్తుకుని పడుకుంటాం. అక్కడ నైట్ స్టేయింగ్ అనమాట. ఎందుకుంటామంటే అక్కడ ఈ ఉన్న చోట దోమలు ఉండవు కాబట్టి మాకు ఇంకా ఏమి దోమతెరలు కానీ ఈ ఆలవుట్లతో మాకేం పని లేదు. ఎంత అడవిలోకి వెళ్ళినా ఈ మొక్కలు ఎక్కడున్నాయో నైట్ స్టే చేయాలంటే కొంచెంగా ఆ మొక్కలు ఉన్న ప్రదేశం చూసుకుంటాం. మాకు నమ్మకం, ఈ మొక్క ఉందంటే దోమలు ఉండే ఇక్కడ హాయిగా పడుకోవచ్చు మనం. అలాగే ఈ మొక్క మనం కుండీలో వేసుకుని తులసి మొక్కలాగా మనం ఇంటి చుట్టూ కానీ కిటికీల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దోమలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఒకవేళ దోమలు ఉన్నా పోతాయి. అలాగే ఇది దోమలు రాకుండా పెంచుకోవచ్చు. మనం ఆవుట్లు వేసుకునే కన్నా ఇలాంటివి చేసుకుంటే కొంచెం పరిష్కారం ఉంటుంది. బయట మొక్కలు లోపల సాంబ్రాణి పొగలు అలాంటివి వేసుకుంటే దూపాలు ఇస్తే నెమ్మదిగా దోమలు చేరకుండా ఉంటాయి మనకి.